సృష్టిలో పాలను మాత్రమే స్వీకరించి నీటిని విడిచే శక్తి గలది హంస. దీనినే పరమహంస అని తాత్వికులు సంబోధిస్తారు. మానవులు తెలిసి తెలియక చేసిన దోషములన్నీ పోగొట్టి పుణ్య విశేషాన్ని మాత్రమే ఫలముగా స్వీకరించి మోక్షమును సిద్ధింపజేయునదే ఈ పరమహంస. మోక్షమునకు జ్ఞానమునకు ఆధారమైన ధర్మార్థ కామ్య మోక్షములను పురుషార్థాలను సిద్ధింపజేయగలిగిన జ్ఞాన సరస్వతిగా శ్రీ వసంతవల్లభరాయు. బ్రహ్మకు వాహనమై బ్రహ్మచేత శ్రీవారికి సమర్పించబడిన హంసవాహనముపై సరస్వతీమూర్తిగా శ్రీ వసంతవల్లభరాయు కనువిందు చేయుచున్నారు. భక్తులను అనుగ్రహించి జ్ఞాన వైరాగ్యములను సిద్ధింపజేసి మోక్షము సంగుచున్నారు. ఆయన అనుగ్రహముతో ధర్మాచరణ పరాయణులై జీవన మార్గాన్ని సుగమము చేసుకుని అనంతరం శ్రీవారి అనుగ్రహముతో మోక్షమును పొందుచున్నారు. సరస్వతి అనుగ్రహముతో సకల జనులు సకల శాస్త్ర కోవిదులై ఉన్నతిని పొందురుగాక. స్వస్తి. శుభం భూయా.